రీసెంట్గా ఒక కేసు అట్లాగే అయింది. ఒక 64 ఏళ్ళ ఆయనకి సడన్గా కళ్ళు తిరిగి పడిపోయారు. టైం బాంబ్ ఇన్ బ్రెయిన్ ఎప్పుడన్నా విన్నారా ఈ పదం? యూజువల్గా మనకి బ్రెయిన్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి, వాటిని టైం బాంబ్తో పోలుస్తారు. ఎందుకనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి బ్రెయిన్లో ఒక 2 కండిషన్స్. ఒకటి ఎన్యూరిజం, అంటే రక్తనాళం మీద బుడగలాగా వచ్చి ఆ బుడగ పగిలిపోతుంది. ఆ పగిలినప్పుడు తలలోకి రక్తస్రావం అయిపోతుంది అనమాట. సో ఇది ఒక కండిషన్. అట్లాగే రక్తనాళాలు సరిగ్గా ఫామ్ అవునప్పుడు ఒక చిన్న గూడులాగా ఫామ్ అవుతుంది. ఆ గూడులాగా ఫామ్ అయినప్పుడు రక్తనాళాలకు ఉండాల్సిన గోడ తిన్నుగా అయిపోతుంది. తిన్నుగా ఉన్నప్పుడు అది పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఈ రెండు కండిషన్, ఒకటేమో ఎన్యూరిజం, ఇప్పుడు రెండో చెప్పింది ఏవిఎం అంటారు. సో ఈ రెండు కండిషన్స్ని మన తలలో టైం బాంబ్ కింద పోలుస్తూ ఉంటారు. సో ఇట్లాంటి టైం బాంబ్స్ రెండు ఒకేసారి కనపడితే తలలో, రీసెంట్గా ఒక కేసు అట్లాగే అయింది. ఒక 64 ఏళ్ళ ఆయనకి సడన్గా కళ్ళు తిరిగి పడిపోయారు. పడిపోతే తలలో స్కాన్ చేస్తే తలలో ఎన్యూరిజం ఉందని చెప్పి వచ్చింది. సో ఇంకా ఇలా స్కాన్ చేసినప్పుడు మొత్తం అంతా పరీక్ష చేస్తున్నప్పుడు తలలో ఎడం వైపు భాగంలో రక్తనాళాల గూడు కూడా ఉంది. సో ఒకే పేషెంట్కి రెండు టైం బాంబ్స్, ఒకటి ఎన్యూరిజం, రెండు ఏవిఎం, రెండు తలలో ఉండటం గమనించాం. సో ఈ పేషెంట్ని ఆపరేషన్ తీసుకుని ఒకే టైంలో రెండింటికి, అంటే ఎన్యూరిజంకి మేము క్లిప్ చేసాము, ఏవిఎం అంటే ఈ రక్తనాళాల గూడునేమో తొలగించాం, కట్ చేసేసి కంప్లీట్గా తీసాం. సో పేషెంట్ సేవ్ అయ్యారు. సర్జరీ కూడా బాగా టఫ్ సర్జరీ. ఈ సర్జరీ చేయడానికి మనకి 6.5 గంటలు అట్లా ఏకదాటిగా చేస్తూనే ఉన్నాం. ఫైనల్గా పేషెంట్ బాగానే బయటకు వెళ్ళింది. ఇప్పుడు నేను చెప్పిన కండిషన్ సర్జరీ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ లింక్లో ఫాలో అయ్యి అది చూడండి, సర్జరీని చూడండి. థ్యాంక్ యూ.